ఇప్పుడు ఎప్పుడైతే ఇది డిసెంబర్ 21 వచ్చిందో అప్పుడు భూమి ఏమవుతుందంటే తన టిల్టింగ్ ఆకారంలో ఉండటం మూలాన ఎలిప్టికల్ పాత్లో కూడా సూర్యుడికి దూరంగా వెళ్ళిపోతుంది. దూరంగా వెళ్ళిపోవటం మూలాన రేసు చాలా తక్కువ పడి త్వరగా చీకటి వచ్చినట్లు అనిపిస్తుంది. అందుకే దీనిని మనము ప్రత్యేకంగా చూస్తాము. డే తక్కువ, నైట్ ఎక్కువ. ఇలాంటి పరిస్థితి సమ్మర్లో వచ్చినప్పుడు, ఇది జూన్లో వచ్చినప్పుడు అప్పుడు దానికి రివర్స్ ఆపోజిట్ వాళ్ళకి జరుగుతుంది. అదేలే సార్, అర్థమైంది. ఇప్పుడు నైట్ ఎక్కువసేపు ఉంటుందంటే మంచిగా చక్కగా నిద్రపోవచ్చు అని చాలా మంది ఫీల్ అయిపోతున్నారు. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే పెద్దగా ఏమి డిఫరెన్స్ రాదు. నేనేమనుకున్నానంటే 3-4 కల్లా చీకటి అయిపోతుందేమో అనుకున్నాను. నాకులాగా చాలా మంది అనుకుని ఉండొచ్చు. అట్లా బట్ అలా కాదంటున్నారు కదా మీరు. 7 గంటల వరకు అంటే చీకటిగానే ఉంటుంది, ఇంకా లైటింగ్ రాదు, తెల్లవారదు అని అనుకున్నా నేను. సైంటిఫిక్ అలా కూడా కాదు అయితే. అలా సైంటిఫిక్ గా అట్లా ఉండే ప్రసక్తే లేదు మేడం. ఓకే. మనకి ఏమన్నా కొంచెం మార్పులు జరగాలి అంటే అది 40,000 50,000 సంవత్సరాలకి, అది కూడా అంత ఎక్స్ట్రాడినరీ మార్పులు అయితే రావు. కానీ టిల్టింగ్ ఉందో చూసారా, ఇప్పుడు ప్రస్తుతం 23.4 డిగ్రీలు టిల్ట్ అయి ఉంది తన ఒరిజినల్ యాక్సిస్కి. అది 22 డిగ్రీలకి తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతి 50 సంవత్సరాల్లో ఆ మార్పు చూస్తున్నారు. 50,000 సంవత్సరాల్లో, ఆ 50,000 సంవత్సరాల్లో ఈ టైముల్లో మార్పులు ఎక్కువ చీకటి, లేకపోతే కొన్ని చోట్ల ఎక్కువ ఎండ, ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్ గానే శీతాకాలం కొంచెం మనకి నైట్, ఈ వింటర్ సీజన్ అంతా దీని ఏంటంటే మూలనే. నైట్ ఎక్కువ అందుకే దీన్ని వింటర్ పరంగా చెప్తాం అనమాట. ఓకే. అదేమో సమ్మర్ సమ్మర్ పరంగా. పరంగా ఏది జూన్లో కరెక్ట్గా సూర్యుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీ లాంటి దగ్గర ఈక్వేటర్ మీదే ఉంటాడు 2 రోజులు భూమధ్య రేఖ మీద. కొన్ని టయాల్లో. ఉమ్. అప్పుడు 2 టయాలు ఆల్మోస్ట్ సమానంగా ఉంటాయి. అది మార్చిలో ఒకటి ఉంది, మార్చి 21, ఓహో, ఇంకోటి సెప్టెంబర్లో ఉంది. ఇలా కూడా ఉంటుంది అయితే. అట్లా కూడా ఉంటుంది. ఆ విధంగా కంటిన్యూస్ టైం చేంజ్ వస్తుంది.